హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫెలోస్. ఇప్పుడు మనం చింతకాయ తొక్కు పచ్చడి అయితే పెట్టబోతున్నాం. సో నేనైతే చింతకాయలు తీసుకొచ్చాను, ఒక 5 కిలోస్ దాకా ఉంటాయి. సో ఇప్పుడు బాగా నీట్గా కడిగేసుకొని ఆరబెట్టుకుంటున్నాను. ఎండలో ఎక్కువసేపు పెట్టక్కర్లేదు, జస్ట్ తేమ పోయేదాకా పెడతామంతే. నెక్స్ట్ అవన్నీ ఒక డిష్లో తీసేసుకొని ఇప్పుడు మనం దంచే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఏం లేదండి, బ్యాచెస్ వైజ్ అయితే దంచుకుంటూ ఉంటాము. సో 1 కిలో కాయలు వేసేసుకున్నాను నేను. ఇప్పుడు దంచుకొని ఇందులో కిలోకి ఒక డబ్బా గల్లుప్పు అనేది యాడ్ చేస్తున్నాము. దీనిలో మనం ఉప్పు యాడ్ చేసుకొని బాగా దంచుకోవాలి. దీన్ని బాగా దంచుకున్న తర్వాత ఇందులో మనం పసుపు వేసుకుంటాము. పసుపు వేసుకొని మెత్తగా దంచేసుకుంటాము. దంచిన దాన్ని మనం ఒక డేషాలో తీసుకుంటాము. పసుపు వేసుకున్న చింతతొక్కుని ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకోండి, ఎందుకంటే స్టీల్ దాల్లో అలానే 3 days ఉంచితే మనకి స్టీల్ గిన్నె చిలింపడుతుంది. సో 3 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి తొక్కుంటాము, జాడీలో స్టోర్ చేసేసుకుంటాం. అంతే, మన చింతకాయ తొక్కు పచ్చడి రెడీ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.